2,57,00,000. ప్రతి ఎన్నికల్లో పోలింగ్ శాతం 50 నుంచి 54. అంటే కేవలం 1 కోటి ఓట్లు గెలిచి సంపాదించిన వారు మన రాజ్యం వెళుతారు. అంటే మొత్తం జనాభాలో కేవలం 10% ఓట్లు వచ్చిన వారు మనకు రాజ్యాధినేత. ఇప్పుడు ఈ ఎన్నికల పట్ల వివిధ వర్గాల ప్రజల అవగాహన, అభిప్రాయం ఏమిటి అని తెలుసుకుందాం రండి. నమస్కారం అమ్మా. చూడమ్మా, ఈ ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టింది కదా. ముందడుగు, ఆదరణ, దీపం, సుఖీభవ, డ్వాక్రా పొదుపు పథకాలు. మరి ఈసారి కూడా ఈ ప్రభుత్వానికి మీరు ఓటు వేస్తున్నారా? ఎన్ని పథకాలు ఉన్నారండి, వాటి ఫలితాలు ఎంతమంది అనుభవిస్తున్నారో చూడాలి కదండి. ఆ బాబు మంచోడేనండి. ఏ బాబు? ఆ బాబు మంచోడేనండి. ఒక్కొక్కింటికి 10 గ్యాస్ స్టవ్లు, 10 గ్యాస్ సిలిండర్లోనండి. పదేసి పనికి ఆహార పథకం బియ్యం అండి లారీ దోచేసుకున్నారండి. మరి కంప్లైంట్ చేయలేదమ్మా? ఎందుకు చేయలేదండి? ఎంఆర్ఓ చేసామండి, ఆర్డీఓ చేసామండి, కలెక్టర్కి చేసామండి. ఎన్ని చెప్పినా యాక్షన్ తీసుకోలేదండి. మరి ఈ ప్రభుత్వానికి మీరు ఓటు వేయరా? ఎందుకు వేయమండి? తప్పకుండా వేస్తామండి. ఓటు అయిపోతే తప్పు కదండి. అయితే మా వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ వేస్తే ఓటు వేస్తామండి, ఇస్తామండి, గెలిపిస్తామండి. అదే ఆ సీతారత్నం గ్రూప్ వాళ్ళకి ఇచ్చారనుకోండి, పరిగెత్తుకొని ఓడిస్తామండి. కడుపు రగిలిపోతుందండి వాళ్ళు చేసిన పనులకి. మరి మీ వ్యక్తిగతమైన శత్రుత్వానికి పార్టీని దూరం చేసుకోవడం తప్పు కదమ్మా. అవునండి,